వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి పాలిసెట్లో భాగంగా మ్యాథ్స్కి సంబంధించి కోఆర్డినేట్ జామెట్రీలో ఉన్నామండి. కోఆర్డినేట్ జామెట్రీలో మన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చెప్పుకుంటున్నామండి. అది మనకి 31 అండి. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబీసీ ఫార్మ్డ్ బై ది వెర్టిసెస్ A 2, 0, B 1, 2 అండ్ C -1, 6 ఈజ్ స్క్వేర్ యూనిట్స్ అడిగాడండి. మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు half into x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2 అండి. ఇచ్చిన పాయింట్స్ x1 y1 x2 y2 x3 y3 అని అనుకుంటే మనకి x1 అంటే 2 అండి, x1 into y2 minus y3 అండి, y2 minus y3 అంటే 2 minus 6 అండి, అలాగే x2 అంటే 1 అండి, x2 into y3 minus y1 అండి, y3 అంటే 6, y3 minus y1 అంటే 0, అలాగే x3 అండి, x3 అంటే -1, y1 మైనస్ y2 అండి, అంటే y1 అంటే 0, ఇక్కడ y2 అంటే -2 అండి. ఆ ఫార్ములా ప్రకారం చేస్తే మనకి హాఫ్ ఇంటూ ఇక్కడ 2 ఇంటూ -4 అవుతుందండి, ఇక్కడేమో 1 ఇంటూ 6 అవుతుంది, ఇక్కడ మైనస్ ఇంటూ 2 ఏమవుతుందంటే +2 అవుతుందండి. ఇక్కడ మనకి అంటే ఇక్కడ -8 + 8 అంటే ఏమవుతుందంటే 0 అయిపోతుందండి. ఇది ఏరియా 0 అండి. అలాగే 32 అండి. ఇఫ్ ద పాయింట్స్ 1, 2 -1, m అండ్ -3, -4 ఆర్ కోలీనియర్ దెన్ ద వాల్యూ ఆఫ్ m అండి. మామూలుగా అయితే మనకి m వాల్యూ ఫైండ్ అవుట్ చేయకుండా మామూలుగా అయితే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 0కి ఈక్వల్ చేస్తే మనకి ఒకే లైన్ మీద ఉంటాయి కాబట్టి కోలీనియర్ పాయింట్స్ ఏరియా 0కి ఈక్వల్ చేయొచ్చు, లేకపోతే స్లోప్స్ ఈక్వల్ చేసి మనం m వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఈ A, B, C అనుకుంటే మనకి స్లోప్ ఆఫ్ AB అండి, స్లోప్ ఆఫ్ AB ఆర్ స్లోప్ ఆఫ్ BC ఫైండ్ అవుట్ చేద్దామండి. దాని నుంచి m వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. స్లోప్ ఆఫ్ AB అంటే y2 మైనస్ y1 అండి, అంటే m -2 బై x2 మైనస్ x1 అండి, అంటే -1 x2 మైనస్ x1 అండి, -1 అండి. తర్వాత BC అంటే ఇక్కడ y2 మైనస్ y1 అండి, అంటే 4 మైనస్ m x2 మైనస్ x1 అంటే ఇదండి -3, ఇక్కడ -3 + 1 అండి, అంటే y2 మైనస్ y1 అంటే -4 - m అండి, x2 మైనస్ x1 అంటే -3 + 1, అంటే దాని నుంచి మనకి m -2 బై -2 ఇక్కడ -2 అవుతుందండి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి దాని నుంచి ఇక్కడ 2m ఈజ్ ఈక్వల్ టు mని అవతల తీసుకొచ్చేస్తే మనకి ఈ 2ని అవతల తీసుకెళ్ళిపోతే -2 అవుతుందండి, అంటే m ఈజ్ ఈక్వల్ టు -2 బై 2 అండి, అంటే -1 అవుతుంది. ఇక్కడ -1 అండి ఆప్షన్లో. అలాగే ఇఫ్ ద పాయింట్స్ 7, -2 5, 1 అండ్ 3, 1 ఆర్ 3, k ఆర్ కోలీనియర్ దెన్ ద వాల్యూ ఆఫ్ k అండి. ఇది కూడా అంతే అండి. మనకి స్లోప్ ఆఫ్ ఇక్కడ కూడా స్లోప్ ఆఫ్ AB ఈక్వల్ టు స్లోప్స్ ఈక్వల్ చేస్తే సరిపోతుందండి. స్లోప్ ఆఫ్ AB ఆర్ స్లోప్ ఆఫ్ BC అండి, అంటే స్లోప్ ఆఫ్ AB ఫైండ్ అవుట్ చేస్తే మనకి y2 మైనస్ y1 అంటే 1 + 2 అండి, ఇక్కడ x2 మైనస్ x1 అంటే 5 - 7, ఇక్కడ ఇది BC అండి, k - 1 బై ఇక్కడ 3 - 5 అండి, దాని నుంచి అంటే 3 బై -2, ఇక్కడ ఏంటంటే k - 1 బై -2 అండి. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మనకి k ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 4 అవుతుందండి. ఇది మనకు ఆప్షన్లో 4 అండి. ఇఫ్ 0, 0 ఈ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ వెర్టిసెస్ A, B, B, C, C, A దెన్ AQ + BQ + CQ ఈజ్ ఈక్వల్ టు మనకు మామూలుగా అయితే సెంట్రాయిడ్ ఇచ్చేసాడండి, వెర్టిసెస్ ఇచ్చాడు. మనకి x1 + x2 + x3/3 సెంట్రాయిడ్ ఫార్ములా అండి, అంటే x1 + x2 + x3/3 y1 + y2 + y3/3 అండి. అంటే మామూలుగా అయితే సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి A + B + C/3 అండి, ఇక్కడ y1 + y2 అంటే B + C + A/3 అండి ఈజ్ ఈక్వల్ టు 0, 0 అండి. అంటే మనకి మనం మామూలుగా అయితే ఈక్వల్ చేస్తే 0కి ఈక్వల్ చేస్తే
ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందండి. దాని నుంచి మనకి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మనకి ఒక ఫార్ములా ఉందండి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc అండి. ఇది మనకి ఫార్ములా అండి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc అవుతుంది. ఇది మనకి ఆప్షన్ డి అండి. అలాగే ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ వెర్సెస్ మనకి అంటే ఒక ట్రయాంగిల్ పెరిమీటర్ అడిగాడండి. పెరిమీటర్ అంటే మనకి ఏబిసి అంటే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అండి. పెరిమీటర్ అంటే మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏబీ యొక్క డిస్టెన్స్. అలా ఫస్ట్ ఏబీ యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దామండి. అంటే √(x2 - x1) ప్లస్ y2 - y1 అండి. అంటే 2 - 0 అంటే ఎంత అవుతుందంటే 4 అవుతుందండి. ఇక్కడ 2 అవుతుంది. బీసీ అండి. బీసీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడికి మనకి 2² ప్లస్ 2² అండి. అంటే ఎంత అవుతుందంటే 8 అవుతుందండి. అంటే 2√2. అలాగే సిఏ అండి. సిఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ x2 - x1 y2 - y1 అంటే 2² అంటే 4 అవుతుంది. 2 అవుతుందండి. అంటే మనకి ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4 + 2√2 అండి. ఇది ఆన్సరు అండి. ది ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఫార్మ్డ్ బై ది వెర్టిసెస్ 0, -1, -2, 3 అంటే 6, 7, 8, 3 అండి. అంటే మనం మామూలుగా అయితే ఏబీ యొక్క డిస్టెన్స్ ఇదేమో ఎల్లో బి అనుకుంటే మనకి ఏరియా ఫార్ములా L/B అండి. అంటే మనకి ఏబీ యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే x2 - x1 అంటే ఇక్కడ 4 అండి. ఇక్కడ మనకి y2 - y1 అంటే ఇక్కడ 16 అవుతుంది. అంటే √20 అవుతుందండి. అలాగే ఏడీ యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏడీ అంటే బి అవుతుందండి. ఇది ఎల్ అవుతుంది. ఏడీ అంటే x2 - x1 అంటే 64. అలాగే y2 - y1 అంటే 16 అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 80 అవుతుందండి. ఇది ఏరియా ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెత్ అండి. అంటే √20 ఇంటూ √80 అండి. అంటే √1600. మనకు ఆన్సర్లో అంటే ఇది 40 అవుతుందండి. √40. కాబట్టి మనకు ఆన్సర్ 40 అవుతుందండి. 37 అండి. ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఫార్మ్డ్ బై ద వెర్టిసెస్ 3, 0, 5 -3, 2, 0, -1 అండి. అంటే స్క్వేర్ యొక్క వెర్టిసెస్ ఇచ్చాడండి. అంటే స్క్వేర్ యొక్క వెర్టిసెస్ అంటే మన ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏబిసిడి అయితే మనం మామూలుగా అయితే ఒక సైడ్ ఫైండ్ అవుట్ చేస్తే ఏరియా ఫార్ములా ఏంటంటే A² అండి. ఫార్ములా A². దాని నుంచి మనకి ఏబీ యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఫస్ట్ సైడ్ అంటే ఏ వస్తుంది. √(x2 - x1) అంటే ఇక్కడ 9 అండి. ఇక్కడ 5 - 2 అంటే 9 అండి. అంటే √18 అవుతుంది. ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ మనకి ఏరియా ఫార్ములా ఏంటంటే A² అండి. A² అంటే √18² అంటే మనకి 18 అండి ఆన్సరు. అలాగే ద పాయింట్స్ 4, 8, 7, 5, 1, -1, -2, k ఆర్ వెర్టిసెస్ ఆఫ్ రెక్టాంగిల్ దెన్ వాల్యూ ఆఫ్ k అండి. అంటే మనకి వెర్టిసెస్ ఇచ్చాడు. రెక్టాంగిల్ యొక్క వెర్టిసెస్ k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే మనకి రెక్టాంగిల్లో మనకి డయాగ్నల్స్ AC = BD ఈక్వల్ అండి. అంటే ఇక్కడ AC BD అంటే AC యొక్క డిస్టెన్స్ BC యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దామండి. అంటే AC అంటే ఇదండి. AC = D1 అండి. ఇది అంటే x2 - x1 అంటే 1 - 4 అండి. 4² ప్లస్ y2 - y1 అండి. అంటే ఇక్కడ -1 -8 అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 9. ఇక్కడ ఇది -1 -8 -9 అంటే 81 అవుతుందండి. √90 అవుతుంది. ఇక్కడ D1 అండి. అలాగే BD యొక్క AC BD అండి. BD యొక్క డిస్టెన్స్
ఈ రెండు చూద్దాం. D2 అండి. దాని నుంచి మనకి D2 అంటే ఇక్కడ -2 -7 అండి, ప్లస్ k-5 హోల్ స్క్వేర్. అంటే ఈ ఏసీ యొక్క డిస్టెన్స్ అండి 1 - 4. అలాగే ఇక్కడ ఇది -9 అంటే 81 ప్లస్ k-5 హోల్ స్క్వేర్ అండి. అంటే ఇక్కడ మనకి ఇక్కడ D1 = D2 చేస్తే మనకి 90 అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే రూట్ క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే 90 = 81 ప్లస్ k-5 హోల్ స్క్వేర్ అండి. అంటే 80 యువతలకు వచ్చేస్తే ఎంత అవుతుందంటే 9 అవుతుంది. అంటే k-5 హోల్ స్క్వేర్. ఇక్కడ +or-3 = k-5 అండి. దాని నుంచి మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, ఒకసారి ప్లస్ తీసుకోవాలి, ఒకసారి మైనస్ తీసుకోవాలి. ప్లస్ తీసుకుంటే k ఎంత అంటే వాల్యూ 8 అవుతుందండి. మైనస్ తీసుకుంటే k ఏమవుతుందంటే 2 అవుతుందండి. అంటే వాల్యూ మనం ఇచ్చిన ఆప్షన్లో చూసుకుని చేసుకోవాలి. అంటే మనకి k 2 ఆప్షన్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ అండి. అలాగే 39 అండి. ఇఫ్ 6, -1 ఇది సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగులర్ వెర్టిసెస్ ఏబి మనకి థర్డ్ వెర్టెక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మన ఫార్ములా తెలుసు కదండి, x1 + x2 + x3/3. అంటే ఆ ఫార్ములా పై చేస్తే 3 - 2 + x3/3 y1 + y2 అండి. అంటే 4 + 5 + y3/3 సెంట్రాయిడ్ ఇచ్చేసాడండి 6, -1. దాని నుంచి మనకి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, థర్డ్ వెర్టెక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే x3/3 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 1 ఇక్కడ దీన్ని 1 + x3/3 = 6 అండి. దాని నుంచి ఎంత అవుతుందంటే x3 18 - 1 అండి, 17. అలాగే x4 y3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 9 + y3/3 -1 అండి. అంటే ఇక్కడ y + 9 + y3 -3 అండి. అంటే y3 -12. అంటే 17, -12 అండి. ఇది సి కరెక్ట్. 40 అండి. ద లెంత్ ఆఫ్ ద డయాగ్నల్ ఆఫ్ రెక్టాంగిల్ హ్యావింగ్ వెర్టిసెస్ A 0,3, B 0,0, C 5,0 ఈజ్ యూనిట్స్ అన్నాడు. అంటే మామూలుగా అయితే మనకి డయాగ్నల్ లెంత్ అడిగాడండి. మనకి అంటే డయాగ్నల్స్ అంటే ఏసీ అవుతుంది, బీడీ అవుతుందండి. మనకి డి అనే పాయింట్ ఇవ్వలేదు. మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటంటే ఏసీ యొక్క లెంత్ అండి. అంటే ఎంత అవుతుందో ఒకసారి చూద్దాం. √(x2 - x1) హోల్ స్క్వేర్ అండి. అంటే 5 - 0 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుందంటే 25 ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అంటే 9 అండి. అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ √34 అండి ఆన్సరు. లెంత్ ఆఫ్ ద డయాగ్నల్ ఆన్సర్ √34. అలాగే మనకి 41 అండి. ఇఫ్ A 2,3, B 4,5 దెన్ స్లోప్ ఆఫ్ AB అండి. AB యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. AB యొక్క స్లోప్ అంటే మనకి y2 - y1/x2 - x1 అండి. ఆ ఫార్ములా ఉపయోగించేయచ్చు. ఇక్కడ y2 - y1 అంటే 5 - 3 అండి, x2 - x1 అంటే 4 - 2 అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ 2/2 అండి, 1 అవుతుంది. అలాగే 42 అండి. ద స్లోప్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ పాయింట్స్ A, 0, 0, B అండి. ఇది కూడా అంతే. మనకి స్లోప్ ఫైండ్ అవుట్ y2 - y1 అంటే B - 0 అండి. అలాగే 0 - A అంటే ఏమవుతుందంటే -B/A అవుతుందండి, -B/A. ఇది మనకి 42 అండి. 43 అండి. ద స్లోప్ ఆఫ్ ద లైన్ x యాక్సిస్ అంటే మనకి స్లోప్ ఆఫ్ ద లైన్ x యాక్సిస్ యొక్క స్లోప్ అడిగాడండి. అంటే ఇక్కడ థీటా వాల్యూ ఏమవుతుందంటే లైన్ మేక్స్ యాంగిల్ థీటా విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్ మనకి ద స్లోప్ అంటామండి. మనకి ఇక్కడ x యాక్సిస్ మీద యాంగిల్ థీటా = 0 అవుతుంది కాబట్టి m = tan θ డెఫినేషన్ నుంచి tan 0 అండి. థీటా = 0 అవుతుంది, tan 0 0 అవుతుందండి. అంటే స్లోపు x యాక్సిస్ మీద మనకి స్లోప్ ఆఫ్ ద లైన్ ఏమవుతుందంటే 0 అవుతుంది. అలాగే ఇఫ్ -2, -1, A, 0, 4, B, 1, 2 ఆర్ వెర్టిసెస్ ఆఫ్ ద పారలెలోగ్రామ్ దాన్ని A, B అడిగాడు. అంటే మనకి ఏబీ యొక్క ఏబీలు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మన పారలెలోగ్రామ్లో
ఏసీ యొక్క మిడ్ పాయింట్ బీడీ యొక్క మిడ్ పాయింట్ ఈక్వల్ అవుతుందండి. అంటే మనకి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేద్దాం. -2 + 4/2 -1 + b/2 అండి ఈక్వల్ టు మనకి ఇక్కడ a + 1/2 0 + 2/2 అండి. దాని నుంచి మనకి ఏ వాల్యూ బి వాల్యూ వస్తుంది. అంటే ఇక్కడ మనకి 2/2 అంటే 1 అండి. అంటే దీని నుంచి a + 1/2 = 1. ఇక్కడ దాని నుంచి ఏమవుతుందంటే ఏ వాల్యూ a = 2 - 1 అండి. అంటే 1 అవుతుంది. అలాగే ఇక్కడ మనకి 5/2 అండి. 5/2 అంటే 1 అవుతుంది. ఇక్కడ -1 + b అండి. ఇది b ఇది అంటే ఇక్కడ -1 + b/2 = ఏంటంటే 1 అండి. అంటే ఇక్కడ దీని నుంచి b = ఏమవుతుందంటే 2 + 1 అవుతుందండి. అంటే 3 అవుతుంది. 1, 3 అవుతుందండి. అంటే బి ఆప్షను. అలాగే 45 అండి. ఇఫ్ a, b, c ఆర్ కొలీనియర్ దెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. మనకి కొలీనియర్ అయితే ఏరియా ఏమవుతుందంటే 0 అవుతుందండి. అది మనకి ఇవి ఒకే లైన్ మీద ఉంటాయి కాబట్టి ఏరియా ఏముండదు కాబట్టి 0 అవుతుంది. ఇది మనకు కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి పాలిసెట్లో క్వశ్చన్స్ అండి. ఇది మనకి ఫస్ట్ వచ్చి మనకి ట్రిగనోమెట్రీ, తర్వాత సెట్స్, తర్వాత కోఆర్డినేట్ జామెట్రీ 3 చాప్టర్లు కంప్లీట్ అయినాయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఒక చాప్టర్ చూద్దామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.